ఫస్ట్ మీ అందరికి ఒక కథ చెప్తా. తల్లిదండ్రులను అర్థం చేసుకోకుండా మూర్ఖంగా ఆలోచించే ప్రతి ఒక్కరి కథ. ఇవాళ ఇంట్లో శవం లేవాలి, అప్పుడు కానీ తెలియదు బరువు బాధ్యతలు ఏమిటో. రాత్రి నిద్ర పట్టడం లేదే, గుండెల్లో ఒకటే మంట. నాకేదో అయితే మొత్తం కుటుంబంతో రోడ్డు మీద పడుతుందని పరీక్ష భయపడి చస్తున్నానే. ఏం చూసుకున్నా అంత పొగ? నువ్వేం మమ్మల్ని ఉద్ధరించక్కర్లా. ఈ ఇంట్లో నీకున్న పని ఏంట్రా? చదువుకోవడం తప్ప దానికి కూడా చెప్పినా ఉందా? నీ భవిష్యత్తు గురించి కూడా భయపడినప్పుడు నువ్వు నాకు శవంతో సమానం. నిజంగా చెప్తున్నాను, నా దృష్టిలో నువ్వు అంతే. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏంటి నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? నేను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. మీకు నా గురించి ఏం తెలుసు? ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చావు కూడా ప్రశాంతంగా రావట్లేదు. ఎలాగో చనిపోవాలనుకున్నాను కదా, ఈ లోపల నాకు పని చేసి పెట్టాలి. నేను ఎందుకు చేయాలి? నువ్వే చేయాలి. సరే, నేను నీకు ప్లేస్ చూపిస్తాను. అక్కడికి వెళ్తే నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుంది. ఒకవేళ దొరకలేదు అని నీకు అనిపిస్తే నువ్వు సూసైడ్ చేసుకో. నేనైతే ఆపను. ఎవరండి? కొన్ని మంచినీళ్ళు ఇస్తారా? లోపల రండి. ఉండండి, ఆర్డర్ తీసుకొని వస్తాను. వాడు నా తమ్ముడేనండి. ఏమైంది బాబు? ఎలా చనిపోయాడు? వన్ వీక్ బ్యాక్. అయినా ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవాలా? ప్రతి చిన్న విషయానికి సూసైడ్ చేసుకోవటం కామన్ అయిపోయింది. వాడు సూసైడ్ చేసుకునే ముందు ఒక క్షణం
తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తే అలా చేసేవాడు కాదు. వాడి మీద బెంగతో అమ్మ మంత్రం పడింది. ఇంట్లో పెళ్లి కావాల్సిన చెల్లి ఉంది. వీళ్ళు ఆలోచించరండి, ఆలోచించరా? వాడు చనిపోవడానికి వానికి ఒక క్షణం పడుతుందండి, వాడు మర్చిపోవడానికి మాకు జీవితకాలం పడుతుంది. ఒక్క నిమిషం అండి, వెళ్ళేస్తాను. వాళ్ళంతా చనిపోయామంటున్నారు. అవును, అదంతా నిజమే. మరి నువ్వు నాకెలా కనిపిస్తున్నావు? నీకు ఆ సందేహం రావడం సహజం. పోయిన వారం ఇదే రోజు నేను నీలాగే చనిపోదామని ఆత్మహత్య చేసుకున్నాను. గడియలో ఒకటే అవడం వల్ల నేను నీకు మాత్రమే కనిపిస్తున్నాను. అవును, మా అన్నయ్య నీతో చెప్పిందంతా నిజమే. నేను వీళ్ళందరి గురించి ఆలోచించకుండా మూర్ఖంగా చనిపోయాను. నువ్వు కూడా ఇదే విధంగా చనిపోకూడదని నేను ఇక్కడ దాకా రప్పించాను. ఒకవేళ నువ్వు చనిపోతే ఇదే విధంగా మీ తల్లిదండ్రులు బాధపడతారు. అది నీకు ఇష్టమైన నువ్వే తెలుసు. మరి నేను వస్తానండి. ఇంతకీ మీరు ఎవరు చెప్పలేదు? మీ తమ్ముడికి కావాల్సినవండి. హలో, నాన్న ఎక్కడున్నావు? మీ కోపం తగ్గించుకోరా, త్వరగా వచ్చే ఇంటికి. అందరం మీకోసం వెయిట్ చేస్తున్నాం.